ఎగ్ కర్రీకి ముందుగా వెడల్పు కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఆయిల్‌లో వేసుకోవాలి. ఆయిల్‌లో వేసుకొని బాగా వేయించుకొని మూత పెట్టుకొని ఒక అర నిమిషం మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత మూత తీసి ఇవి బాగా వేగాలి. మనం వేసిన ఆయిల్ పైకి తేలాలనమాట. తేలిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని, మీరు తగిన నీళ్ళైతే వేసుకోవాలి. మీరు ఎన్ని గుడ్లు తీసుకుంటారో దానికి తగ్గట్టుగా కొంచెం నీళ్ళైతే వేసుకొని, ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా గుండ కూడా వేసుకోండి. ఉంటే వేసుకోండి. మూత పెట్టుకొని నీళ్ళు కొంచెం బాగా మరిగిన తర్వాత తీసి మీరు తీసుకున్న గుడ్లని ఇలా దూరంగా గుడ్లు ఇలా చితగొట్టుకొని ఇలా వేసుకోవాలి. ఇలా గుడ్డు వేసుకున్న తర్వాత ఒక అర నిమిషం అలా ఉగ్గేసారంటే బాగా సెట్ అవుతాయి. ఇప్పుడు వీటిని మళ్ళీగా వెనక్కి కదుపుకొని గ్రేవీ దగ్గరికి అయ్యే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇలా రైస్‌లోకి ఎగ్గు అలాగే గ్రేవీ కూడా సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటది. మంచి టేస్ట్‌గా ఉంటది. మీకు 10 నిమిషాల్లో మీకు ఈ కూర అయితే తయారైపోద్దండి. కంపల్సరీగా ట్రై